రామకృష్ణ గారు సంక్షిప్తంగా చెప్పండి సార్. నాయుడు గారు ఇట్లా వ్యాఖ్యలు చేయటం నిజంగానే ఎవరి మీద కేసులు పెట్టాలి ఇప్పుడు విజయబాబు గారు అన్నట్లుగా? సార్, ప్రథమ బాధ్యత తీసుకోవాల్సింది టిటిడి చైర్మనే కదా. అక్కడ జరిపించవలసిన కార్యక్రమాలు మొత్తం పర్యవేక్షించడానికే కదా చైర్మన్ గారిని అక్కడ పెట్టింది. అది సర్వసాధారణంగా దాన్ని కొట్టిపాడేసి చాలా ఈజీగా తీసిపారేస్తే ఆ పోయిన ప్రాణాల పట్ల వాళ్ళకి విలువ ఎంత ఉంది, వాళ్ళ 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 యొక్క నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా. మొట్టమొదటిగా ఖచ్చితంగా చైర్మన్ రాజీనామా చేయాలి, ఈఓని జేఈఓని అక్కడి నుంచి తప్పించాలి అనేది సుస్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన కార్యక్రమం. కొమ్మేని గారు ఇప్పుడు మీ డిబేట్ లో 4-5 మెసేజ్లు రావడం జరిగింది. కేసులు పెట్టక్కర్లేదా ఇప్పుడు? కాదు, వాళ్ళెవరికి బాధ్యత లేదా? కేసులు పెట్టక్కర్లేదా? ఫెయిల్ అయిన వాళ్ళ మీద, అయితే ఇట్లాంటి చర్యలు తీసుకొని వాళ్ళ మీద, చర్యలు తీసుకొని వాళ్ళ మీద, ఆ పోలీసు ఎస్పీ మీద, వాళ్ళ మీద ఎవరి మీద ఇప్పుడు ఏదేదో ఎక్కడెక్కడో గిత్వానీని పట్టుకొచ్చి మరి కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం, సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం, ఇప్పుడు అసలు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఏమి వాళ్ళని కాపాడుతుందా? అంటే వాళ్ళకి మడుగులు ఎత్తే చాలా కాదు సార్, ఖచ్చితంగా కేసులు బుక్ చేయాల్సిందే. ఎందుకంటే ఆయన నాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏదో జరుగుతుంది అనేది. సరే, ఏదో జరుగుతుంది అనేది దాని గొడవ అనే పదం వాడాడు కానీ, బట్ డిస్టర్బెన్స్ జరుగుతుంది అనేది ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చైర్మన్ గారు చెప్పిన తర్వాత, ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉన్నదాన్ని నిలువరించలేని చైర్మన్ అది ఇంకా దాన్ని అతను ఆ స్థానంలో ఉండటానికి ఏమాత్రం అర్హుడని తన ఆత్మశోధన చేసుకొని తను అక్కడ ఖచ్చితంగా వేరే వాళ్ళు తొలగించే లోపు తను రాజీనామా చేస్తే ఛానల్లో తను చెప్పే ప్రవచనాలన్నీ కరెక్ట్, నాయుడు గారు మాట మీద నిలబడతారు, తప్పు జరిగితే నాయుడు గారు తక్షణం తొలుగుతారని ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని ఏది కాకుండా దాన్ని దేనిపైనకి నెట్టేద్దాం, నాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను దాన్ని మేనేజ్ చేయలేకపోయానని చెప్పిన తర్వాత అతన్ని అక్కడ కొనసాగించడం ప్రభుత్వం యొక్క చేతకాంతనం అవుతుంది కదా. సరే, ఇది పక్కన పెడితే ఇవాళ హిందూ శంఖారావాలు అని చెప్పి పూరిస్తా ఉన్నారు రాష్ట్రంలో. హిందూ శంఖారావాలు పూరించే వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను, అయ్యా ఇటువంటి పరిస్థితుల్లో భక్తుల్ని కాపాడే శంఖారావాలను పూరించండి తప్ప మీ యొక్క ఒక వర్గం యొక్క బెనిఫిట్ చేకూర్చే శంఖారావాలను పూరించి మీరు విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా కాకుండా భక్తుల్ని ఏ రకంగా అయితే మనం కాపాడుతాము, మీ స్వార్థ ప్రయోజనాలు, మీ యొక్క ప్రయోజనాలను పక్కన పెట్టండి, హైందవ భక్తుల్ని కాపాడే యొక్క ఆలోచన ధోరణి కోసం శంఖారావాలు పూరించండి. ఇలాంటి అనాపాలజిక్ సనాతని హిందువులను లేకపోతే హిందూ మతాన్ని సరే, ఇంకొకటి మాట కూడా గుర్తు చేసుకోండి, ఇదే చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది, ఏఐ టెక్నాలజీని వాడి భక్తుల యొక్క రద్దీని తగ్గించి ఇమీడియట్ గా దర్శనాలు ఏ రకంగా ఏర్పాటు చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా జిరాక్స్ మాటలు కదా. ఆయన కూడా టెక్నాలజీ అంటే నేనే కనిపెట్టానంటాడు. చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టిన టెక్నాలజీని వీళ్ళు అమలు చేస్తారు. ఇవి అంత దూరదృష్టి ఉండే మనిషి ఇవాళ ఏం చేస్తామని చేతులు చాచి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ప్రజలను కాపాడే వాళ్ళని మనం ఏ రకంగా అర్థం చేసుకుంటాం? కొమ్మినేని గారు తక్షణం బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుతా ఉన్నాం కొమ్మినేని గారు.